ఎన్ని ఇంకెన్ని ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాలి? ఈ మధ్య కాలంలోనే భార్యను చంపాడు భర్త పైన ఒంటిపై పెట్రోల్ పోసి రాత్రి నిప్పంటించి పారిపోయిందే భార్య. మరొక వైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని చిత్రవదల గురి చేసి భార్యని ఆత్మహత్యయత్నానికి దారి తీసే విధంగా ప్రయత్నం చేశాడు భర్త. ఇలా ఇంకెన్ని వార్తలు చూడాల్సి వస్తుంది. తాజాగా మరో ఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో ఈ దారుణం జరిగింది. బోర్గాంలో భార్యను చంపాడు భర్త. భార్య స్వర్ణలత మృతదేహాన్ని చెరువులో పడేశాడు భర్త. ఇక ఆపై తన భార్య అదృశ్యమైనట్టుగా పోలీసులు ఫిర్యాదు చేశాడు. యాజ్ ఇట్ ఈస్ మీర్పేట్లో గురుమూర్తి ఏం చేశాడు? మీర్పేట్లో గురుమూర్తి చేసినటువంటి ఘటనే బహుశా దాన్నే ఉదాహరణగా దాన్నే ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టున్నాడు. ఇక్కడ ఒక అటువంటి ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో ఈ దారుణం జరిగింది. భార్య స్వర్ణలతని చంపి భర్త ఒక చెరువులో పడేశాడు. చెరువులో పడేసి భర్త పారిపోతున్నాడు. సో భర్త పేరు పోతనగా తెలుస్తోంది. ఆ పైన తన భార్య అదృశ్యమైనట్టు కూడా పోలీసు ఫిర్యాదు చేశాడు. తానే చంపేసి చెరువులో పడేసిందే కాకుండా తనకు ఏం తెలియదు, చాలా పాపం అమాయకుడు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ పోలీసు దగ్గరికి వెళ్ళి కూడా నా భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడట. స్వర్ణలత మృతదేహాన్ని చెరువులో గుర్తించారు పోలీసులు. పోలీసుల విచారణలో తానే చంపినట్టు ఒప్పుకున్నాడు భర్త. ఇక మీర్పేట్ ఘటనలో ఈ యొక్క గురుమూర్తి సంఘటన మరొక ముందే మరొక వ్యవహారం బయటపడింది. దీనికి సంబంధించి ఒకసారి ఆ కుటుంబీకులు మాట్లాడారు. వారి యొక్క రోదనలు, ఆ విషాద ఛాయలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఒకసారి ఆర్టీవీతో మాట్లాడారు వారు ఏం మాట్లాడారో చూద్దాం. వాడితో కొట్టి తోలేసిండు, మళ్ళీ మెప్పించి తోలేసిన వాళ్ళు మనసులో పెట్టుకొని పని చేసిండు. నలుగురు వాళ్ళు నలుగురు పెదరాజు చిట్రాజు ఏరన్నా పోడు మా కూర్చే అప్పుడు అందరూ వచ్చిన రోజు అప్పుడే వచ్చిన రోజు ఎన్నటికంటే పాలన చేస్తాం అన్నారు. అంతమంది నాలుగేండి వాడితో కొట్టి తోలేసిండు, మళ్ళీ మెప్పించి తోలేసిన వాళ్ళు మనసులో పెట్టుకొని పని చేసిండు. నలుగురు నీ బిడ్డ లేదు, నీ ఇంటికి వచ్చింది అని తోసింది చేస్తే నా బిడ్డ నా ఇంటికి రాలేదు. 9 కొట్టంగా ఆ ఆటో తీసుకొని వచ్చినాము. వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ ఇంటికి పోతే తలుపు తీయమన్నాగా నీ పోలీసుల్లో కలిసినాం. కలిసి వాళ్ళ ఇంటికి పోయినాము. వీళ్ళిద్దరు వచ్చిండ్రు. అది తీయమన్నా తీస్తలేరు, తలుపు తీస్తలేరు, ఏం తీస్తలేరు. రంగు తలుపు తీసిండు. మాకేం ఎరకలేదు. ఇటు పోయిందేమో ఒరి లింకి వచ్చినాము. మేము మర్చిపోయి పన్నాము, మాకు ఏది ఎరకలేదు, ఆయనకి ఏం తెలియదు అంటే అన్నారు. అంటే మేము తెల్లారిన దాకా రేంజర్ అక్కడ వన్నాం. ఇక అని మేము వెళ్ళిపోయి పొద్దుగల్లా అరన్నగాలి వచ్చినాం. అంత జొన్న బున్న అదంతా లెంకినాం. లెంకితే పిలుచుకుంటా లెంకినాం. ఆడగాండాలి ఒక దడ జొన్న కాడ మొత్తం అల్గమల్గమైనట్టు అయింది. అల్గమల్గంగా నేను జొన్న కడుతున్నా అల్గమల్గం అయింది. అలా ఇది చంపేసి ఇది చిల్డ్రన్ ఎత్తేలా, ఈ బాయి బొందలన్నీ ఎత్తేలా, ఎళ్ళని ఎత్తేలా. ఇది సంపంది అయితే కాదు. ఇంటే మంది ఉంటే ఎట్లన్నా ఉరికి వస్తుంది, ఏ రాత్రి కన్నా ఉరికి వస్తుంది. అక్కడ ఏ నంబర్ కన్నా ఫోన్ చేస్తుంది, అరకజల నంబర్ అని. ఏ టైంకి చంపేసిందో ఆ టైంకి లేదు. ఇంకా తండ్రికి పోలీసు మేము మొత్తుకున్నాం. ఉన్నాం నిన్న వెంకటేశ్వర నిన్న ఇంత తప్ప నాకు కారణము పైసలు ఎవరి దగ్గర ఇప్పించింది నా బిడ్డ. అయితే 2 నాడు ఏం చేసిండు, నాకు పైసలు కావాలంటే నేను కట్టి తీరుస్తా 1,00,000 రూపాయలు. కానీ నా బిడ్డ కయ్యమారకు కొట్టకు చిట్టకు అని చెప్తే ఆయనతో
చెప్పలేదు 4 వత్తుల నాడు వారం రోజులు అయినట కొట్టిండు. కొడితే ఎందుకు కొడుతున్నావు అయ్యా, ఏమైంది, మంచిగా మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్టు ఎందుకు కొడుతున్నావు, కొట్టే కారణం ఏంటి చెప్పు, మరి నువ్వు చెప్తే ఉంటుంది. నెమ్మది ఇందను సారు ఇక ఇట్లనే తోలుకొని వస్తే మేము మందిని నువ్వు చెప్పు, మందిని తోలుకొని రా మేము తోలిస్తామని అత్తే పిల్లలు హాస్పిటల్కి పోయి తోలుకొచ్చిండు. తోలుకొస్తే బుజ్జి తోలుకొస్తే ఆయన కత్తులు పట్టుకొని పోయిండు. కత్తులు పట్టుకొని పోయిన చుక్క పిల్లగాని తోలుకొని పోయిండు. పోతే మళ్ళీ ఆ పిల్లలు వచ్చిండు. అత్తే మాకు నాన్న కావాలా అది అమ్మ కావాలి అన్నారు పిల్లలు. అనగానే ఎస్ఐ ఏమన్నాడు, అమ్మ వాళ్ళు నాన్న కావాలంటుండ్రు, అమ్మ కావాలంటుండ్రు, మీరు ఎందుకు వాపుతారు, ఆడ సంవత్సరం వాళ్ళు ఎదిగిన పిల్లలు ఉన్నారు కదా తోలేయండి, అమ్మ ఆడ సంవత్సరం వాపద్దు కదా లేదు అని ఆయన బెదిరించిండ్రు. ఇటు మా పిల్లని బెదిరించిండ్రు. ఆయన బెదిరియంగానే మరి పెద్ద మనుషులు ఏమన్నారు, మీ పిల్ల బాధ్యత మా చేతులు అన్నారు. అలా కాలు పట్టుకున్నాం కానీ ఆయనతో గడ పోయి ఛాయ్ తాగిపించిండ్రు. తాగినాము. మా ఇంటికి మేము పోయినాము. వారం రోజులు టైం ఇచ్చింది నా బిడ్డే. 2 రోజులు అయినాక పిల్లల్ని మా ఇంటికి సోదరు కూడా వచ్చింది. మా ఇచ్చిన ఇంటికాడ 6 రోజులు ఉన్నది. పిల్లల్ని తీరం చేసుకున్నది. వచ్చింది అంటే ఉంటుండు చెప్పిందకి హాస్పిటల్లో లేచి ఏమన్నదట, మరి అవ్వమ్మ పోతావా మరి ఉంటావా అంటే, అవ్వ నీ సంసారానికి నువ్వు నా సంసారానికి నేను అని నా బిడ్డ అన్నాడు. అనగానే మరి నీ సంసారం నేనెందుకు ఆపాలని తోలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినాక ఏడు దించేసిండే ఇక్కడ ఏరియా రాదు మిమ్మల్ని చాటుకూర దించేసాడు. దించేసి అదే నిన్న ఉదయం 7 గంటలకి మనకు ఒక నీరడి స్వర్ణలత అనే అమ్మాయి 36 ఇయర్స్ తప్పిపోయిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మరి భర్త నీరడి పోతన్న వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పరంగా మనం కేసు రిజిస్టర్ చేసి అమ్మాయి పొలంలో గొడవపడి ఎక్కడికో వెళ్ళిపోయిందంటే సరౌండింగ్స్ లో వెతకడం ప్రారంభించినాము ఫ్యామిలీ మెంబర్స్ సాయంతో. సో అది ఆ వెతుకులాట అనేది జరుగుతుండగానే మనకు ఆ అమ్మాయి భర్త చీరడి పోతన్న వచ్చి ఆ అమ్మాయిని నేనే చంపి చెరువులో పడేసేసిన నేరం ఒప్పుకోవడం జరిగింది. సో దాని ఆధారంగా మనం చెరువు దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి నిన్న పంపించడం జరిగింది. ఈరోజు పోస్ట్ మార్టం కూడా ఆల్మోస్ట్ అయిపోయినది. సో ఫర్దర్గా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం నిందితులు మా అధీనంలో ఉన్నారు. డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. తన భార్యని ఆయనే ఏకంగా చెరువులో పడేసి చంపేసి తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా భార్య కనిపించలేదంటూ కంప్లైంట్ చేశారట. ఎంత దారుణం అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నట్టుగానే ఉంది ఈ యొక్క ఘటనని చూస్తూ ఉంటే. గురుమూర్తి కూడా ఇలానే తన భార్యని చంపేసి ముక్కలుగా చేసేసి పొడి చేసి చెరువులో పడేసిన తర్వాత నా భార్య కనిపించలేదంటూ కంప్లైంట్ చేశాడు. కానీ ఇక్కడ మరోలా ఉంది, తన భార్యని చంపేసే ఉద్దేశం ఉంది అని చెప్తున్నటువంటి ఆ వ్యక్తి కూడా తన భార్యని చంపేసిన తర్వాత వెళ్ళిపోయి నేను కంప్లైంట్ చేశాను, తర్వాత రోజు ఆయనంతటా ఆయనే లొంగిపోయి నా భార్య నేనే చంపేశాను, చెరువులో పడేసి చంపేశానని చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, ఏం జరిగింది, అసలు మోటో ఏంటంటే భార్య భర్తల మధ్య ఈ గొడవలు ఏంటి? వాళ్ళు పొలంలో నుంచి తన భార్య గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందని కంప్లైంట్ చేశాడు పోలీస్ స్టేషన్ అంటూ పోలీసులు చెప్తున్నారు. అసలు అప్డేట్స్ ఏంటి? మనోజ్, గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో ఈ ఘటన చర్చిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో రెంజల్ మండలం ఓర్గం గ్రామంలో భార్యను చంపిన భర్త వైనం వెలుగులోకి వస్తుంది. భర్త మంగళవారం రోజు భార్య స్వర్ణలతను చంపి చెరువులో పడేశారు. చెరువులో పడేసిన అనంతరం దానికి అందరికి సంబంధించి ఆ భార్య కనిపించలేదని చెప్పి నిన్న బుధవారం రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఈగెళ్లాల్సే డొంకె తగిన విధంగా ఆయనను పూర్తిగా విచారించిన నేపథ్యంలో పూర్తిగా నేనే చంపాను, నాకు గత కొన్ని రోజులుగా భార్యపై అనుమానం ఉన్న నేపథ్యంలో నేను ఆమెను చంపానని చెప్పి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటన పొలం వేస్తుండగా పొలంలో నుండి ఇంటికి వెళ్ళిందని చెప్పి భర్త చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా ఏదైతే త్వరలో తల్లిదండ్రులు పూర్తిగా ఏదైతే భర్త పోతన పైన అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం
గురుమూర్తి ఏదైతే హత్య గురుమూర్తికి సంబంధించిన ఘటనకు సంబంధించి ఇది భార్యని కూడా అలానే చంపేంతలా ఆ గొడవ చేయడం గల కారణం ఏంటి? భార్యని చంపేంతలా ఆయనకి ఎందుకంత ఆగ్రహం వచ్చింది? చెరువులో పడేసి చంపేసిన తర్వాత ఆయనే కంప్లైంట్ చేయడం గల కారణం ఏంటి? అసలు గొడవలు ఎటువంటి గొడవలు జరుగుతుండేవి? గత కొన్ని రోజులుగా భార్య భర్త మధ్య సఖ్యత లేకపోవడం, భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఒక్కసారిగా తను నాకు అవసరం లేదనే ఉద్దేశం మీద ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ఆయన భార్యని చంపినట్టు తెలిసింది. మనకు భర్త పోతున్న అదేవిధంగా భార్య స్వర్ణల గత కొన్ని రోజుల నుండి ఇంట్లో గొడవలు జరగడం, అయితే ఇల్లీగల్ అఫైర్ వల్లనే భర్త భార్య స్వర్ణలను చంపినట్టు పోలీసుల వద్ద పోతన ఒప్పుకున్నట్టు తెలిసింది. రైట్ గంగారెడ్డి, సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో ఈ దారుణం జరిగింది. భార్య స్వర్ణలతని భర్త పోతనే చంపేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య కనిపించడం లేదంటూ అమాయకంగా కంప్లైంట్ చేశారట. ఆ మరుసటి రోజు ఆయనే వెళ్ళిపోయి ఎస్ నా భార్య నేనే చంపేశాను, చెరువులో పడేసి చంపేశానని చెప్పి పోలీసులకు మళ్ళీ ఆయనే తనంతట తానే వెళ్ళి సమాచారం ఇవ్వడంతో పోలీసులు చెరువులోకి వెళ్ళి చూస్తే భార్య స్వర్ణలత అక్కడ శివంగా కనిపించినట్టు తెలుస్తోంది. మరి కారణాలు ఏంటి, ఎలా జరిగింది, ఇవన్నీ అప్డేట్స్ కూడా తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాల కోసం ఆర్టీవీని చూస్తుండండి. ఇటువంటి ఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఎంతలా అనంటే వరుస ఘటనలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతూనే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారా, ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారా, సినిమాలు చూసి అలవాటు పడిపోతున్నారా? చాలా వరకు ఈ సామాజిక మాధ్యమాలు జరిగినటువంటి కొన్ని విషయాలు నిజాలకు సంబంధించినటువంటి సంఘటనల్ని ఆధారితంగా చేసుకొని చేస్తున్నారా ఏమో, కానీ వరుస సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో ఏం జరుగుతుందంటే మానవత్వం మంట కలిసిపోయింది. బంధుత్వాలు అనేది కూడా కాలరాయబడ్డాయి. సో భార్య భర్త అనే సంబంధాలు మొత్తం కూడా పూర్తిగా తుడిచివేయబడ్డాయి. చంపడాలు మాత్రమే కొనసాగుతూ ఉన్నాయి. సో ఇటువంటి మారాలంటే సమాజంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. బంధుత్వాలు, ప్రేమ ఆప్యాయతలు కొంత గొప్ప కనిపించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇటువంటి ఘటనలు ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. మరి ఇటువంటి ఘటనలు జరిగిన కొద్దీ మనం కొన్ని కొత్త లెసన్స్ నేర్చుకోవాలి. క్షణికావేశం ఎంతటి దారుణానికి దారితీస్తుందో చూడాలి. మనం చూసాం మీర్పేటలో 13 ఏళ్ల పాటుగా తన భార్యని వైవాహిక జీవితంతో గడిపారు. ఆ తర్వాత పిల్లలు కూడా పుట్టారు. అటువంటి సంఘటన మనం చూస్తాం. ముక్కలుగా చేసి చంపేశారండి ఒక భర్త. ఇంకో చోట మహబూబాద్లో వనపర్తి జిల్లాలో భర్తని ఇద్దరి మధ్య కొంత ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది ఆ భార్యకి. సో ఇల్లీగల్ రిలేషన్షిప్కి అడ్డుగా వస్తున్నాడు అని చెప్పి భర్త ఒంటిపైన పెట్రోల్ పోసి నిప్పంటించి ఇంటి బయట గడేసి, రాత్రి సమయంలో ఇంటి బయట గడేసి పారిపోయిందో భార్య. సో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. సో కొంత క్షణికావేశం ఎంతటి దారుణానికి దారితీస్తుంది అనేది మనం గమనించాలి. క్షణికావేశం ఎంత దుర్మార్గానికి పాల్పడుతుందో మనం గమనించాలి. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university.